నారా లోకేష్ చాలా ఆందోళన వ్యక్తం చేశారు. ఎప్పుడంటే విపక్షంలో ఉన్నప్పుడు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ఆయనకి ఆందోళనలు, సమస్యలు, ఆనాడు తాను చెప్పినటువంటి మాటలు గుర్తు లేకపోవచ్చు. స్వయంగా యువగళం పాదయాత్రలో ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక వ్యాట్ ట్యాక్స్ వేయడం వల్ల దేశంలోనే పెట్రోల్ ధరల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంది అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళనతో సరిపెట్టకుండా తాము అధికారంలోకి వస్తే పన్నులు తగ్గించి పెట్రోల్ భారాన్ని తగ్గిస్తాం, జనానికి ఉపశమనం కల్పిస్తాం అంటూ హామీ కూడా ఇచ్చారు. కర్ణాటకకి ఆంధ్రాకి దాదాపు అప్పుడు 11 రూపాయలు, ఇప్పుడు 12 రూపాయలు తేడా ఉంది. ఇప్పుడు 13 రూపాయలు అయిపోయిందా? 119 రోజుల్లో 13 అయిపోయింది. భారతదేశంలోనే లీటర్ పెట్రోల్ డీజిల్ పైన ఎక్కువ పన్ను వేసే ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు 30 రూపాయలు పన్ను వేస్తుంది. తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక పెట్రోల్ డీజిల్ పైన వేసే పన్నే కాదు, ఇంటి పైన వేసే పన్ను, చెత్త పైన వేసే పన్ను, రేపు మాపో మీరు పీల్చే గాలిపైన కూడా పన్ను వేస్తారు. ఆ పన్ను, ఇలాంటి పనులని ప్రక్షాళన చేసి తగ్గించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గితేనే నిత్యావసర సరుకుల ధరలు తగ్గుతాయి. కానీ ఇప్పుడేమైంది? ఈరోజు డేటా చూస్తే దేశం మొత్తం మీద పెట్రోల్ ధరలు అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇలాంటి నెంబర్ 1 స్థానంలో రాష్ట్రం ఉంది అంటూ గుండెలు బాధేసుకున్నటువంటి నారా లోకేష్ ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారు? ఆనాడు పెట్రోల్ ఛార్జీల మీద పన్నులు తగ్గిస్తాం అని చెప్పినటువంటి మాట ఇప్పుడేమయ్యింది? పెట్రోల్ భారం దేశంలో అత్యధికంగా ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ అనేక రకాలుగా చితికిపోతుంది అంటూ కలత చెందినటువంటి నారా లోకేష్ ఇప్పుడెందుకు కళ్ళు తెరవడం లేదు? దేశం మొత్తంలో పెట్రోల్ ఛార్జీల లీటర్కి ఎంత మొత్తం చెల్లించాల్సి వస్తుంది అనేటువంటి లెక్క తీస్తే అత్యల్పంగా ఉంటే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో ఉంది. మరి డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటున్నటువంటి ఎక్కడి ఎన్డీఏ కూటమి పాలనలో గుజరాత్, మధ్యప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాలతో పోల్చుకుని పెట్రోల్ ధరలు తగ్గించాల్సిన బాధ్యత లేదా? తగ్గిస్తామని చెప్పిన మాట నెరవేర్చాల్సిన అవసరం లేదా? అధికారం ముందు ఒక మాట చెప్పి ఏరుదాటాక తెప్పతగలేసినటువంటి చందంగా ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నటువంటి పెట్రోల్ ఛార్జీలనే కొనసాగించడానికి, అదే పెట్రోల్ భారాన్ని జనం మీద మోపడానికి సిద్ధమవుతున్నారంటే ఈ 2 నాలుకల ధోరణి ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నం కాదా? దీని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా పెద్ద చర్చ నడుస్తోంది. నారా లోకేష్ నాడు నేడు ఏం చెప్తున్నారు, ఎట్లా సాగుతున్నారు, అప్పుడు చెప్పిన మాట ఇప్పుడెందుకు దాటవేస్తున్నారు, ఆనాడు ఇచ్చినటువంటి హామీని ఇప్పుడెందుకు తొంగలో తొక్కేస్తున్నారు అనేటువంటి ప్రశ్నలు పెద్ద స్థాయిలో ఉదయిస్తున్నాయి. పెట్రోల్ భారం, పైగా రష్యా నుంచి భారీగా సబ్సిడీ మీద పెట్రోలు, ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నామని చెప్తున్నటువంటి మోదీ సర్కార్లో, ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అత్యధిక మొత్తం పెట్రోల్కి చెల్లించాల్సినటువంటి పరిస్థితిని అనేక రకాలుగా తప్పుపడుతున్నారు. మరి ప్రభుత్వం ఎప్పటికైనా జనం గోడు వింటుందా? ఆనాడు తాము ఏం చెప్పామో ఒకసారి గుర్తెరిగి వ్యవహరిస్తుందా? పెట్రోల్ ఛార్జీల భారాన్ని నియంత్రించేందుకు పూనుకుంటుందా? రాష్ట్ర ప్రజలకి ఎంతో కొంత మేర ఉపశమనం కల్పించే ప్రయత్నం చేస్తుందా అన్నదే ముఖ్యమైనటువంటి ప్రశ్న.